క్రైస్తులకి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య లేఖన భాగాల్లోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. ఒక చెట్టు, ఒక మొక్క మనం నేలలో పాతి అది నేలలో ఉంటేనే, మన్నులో ఉంటేనే బ్రతుకుతుంది. హల్లెలూయా. మొక్కకు ఆధారం ఏంటంటే నేల. దేవునికి మహిమ. నేలలో నాటబడాలి మొక్క కదా. నేలలో నాటబడిన మొక్క మన నీళ్లు పోస్తుంటే చక్కగా వేరు లోపలికి తన్ని చక్కగా చెట్టు ఎలా ఎదుగుతుందో బ్రతుకుతుందో. ఇంకొక మాట, చేప కూడా, చేపలు చూడండి నీళ్ళల్లో ఉంటేనే చక్కగా ఆడుకుంటూ కదా, చక్కగా స్విమ్మింగ్ చేసుకుంటూ చక్కగా బ్రతుకుతాయి, చనిపోవు నీళ్ళల్లో ఉంటాయి. అదే చేపను తీసుకొచ్చి బయట పెట్టండి, గట్టు మీద పెట్టండి, బ్రతుకుద్దా? కొన్ని నిమిషాలు బ్రతికి చనిపోతుంది. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లనే క్రైస్తవుని జీవితము కూడా ఎల్లప్పుడూ కూడా వాక్యం ధ్యానిస్తూ, ప్రభువును స్తుతిస్తూ ఆయన రెక్కల క్రిందకు వచ్చేయాలి. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ కాదు మనం వెళ్ళేది. ఆయన రెక్కల నీడలో ఉంటూ ఆయన పెట్టే ఆహారం భుజిస్తూ. అది కదా కీర్తన 91లో చూస్తే ఒక మాట ఉంటుంది. ఏమనంటే 4వ వచనంలో, ఆయన రెక్కలతో నన్ను కప్పును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును. దేనికి మహిమ. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన రెక్కల చాటనున్నావా? ఆయన రెక్కల క్రింద ఉన్నావా? లేకపోతే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, పేరుకైతే ప్రభు బిడ్డని, యేసే కుమారుని కుమార్తెనని చెప్పుకుంటూ క్రీస్తుకి వెలుపల ఆయన రెక్కల క్రింద నుంచి జారిల్లిపోతున్నావా లోకంలోనికి? ఒకసారి పరిశీలన చేసుకో. దేనికి మహిమ కలుగును గాక. ఎట్లయితే చేప నీళ్ళలో ఉంటేనే అది చక్కగా బ్రతుకుతుందో, క్రైస్తవ జీవితం కూడా ఎల్లవేళ వాక్యం ధ్యానిస్తూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ, ఆయన రెక్కల క్రిందే ఉండాలి మనం. ఆయన రెక్కల నీడలోనే మనం ఉండాలి. హల్లెలూయా. రెక్కల క్రింద నుంచి మనం పైకి వెళ్ళామా, బయటకు వెళ్ళామా, పెను ప్రమాదం పొంచి ఉంది. శత్రువు అటాక్ చేస్తాడు. కనుక నా ప్రియ కుమారుడా, కుమార్తె, వాక్యాన్ని వీక్షిస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు. నేను ఆయన రెక్కల నీడలో ఉన్నాను అనుకుంటూ ఒకవేళ వెలుపలు తిరుగుతున్నామో జాగ్రత్త. కనుక ఆయన రెక్కల నీడకు వచ్చేసి, ఎట్లయితే చేపలు సముద్రంలో ఉంటే చక్కగా హ్యాపీగా జీవిస్తే దేనికి భయపడదు. విస్తారమైన నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ, ఆ నీళ్ళల్లోనే చక్కగా జీవిస్తూ బ్రతుకుతున్నాయి. హల్లెలూయా. వాటికి ఏం రోగాలు చనిపోవు కదా. ఎక్కడైనా సముద్రంలో చేపలండి, వాటికి జ్వరం వచ్చిందటండి, హెడేక్ వచ్చిందట, లేకపోతే క్యాన్సర్ వచ్చిందట, చనిపోయిందటండి ఆ ఫిష్. ఎక్కడైనా న్యూస్ విన్నారా? ఏ తెగులు ఉండదు చేపలకి. హల్లెలూయా. ఆ మహాసముద్రంలో చక్కగా హ్యాపీగా నీళ్ళల్లో జలకలాడుతూ, స్విమ్మింగ్ చేస్తూ, చక్కగా ఆడుకుంటూ, ఆరోగ్యంగా ఉంటూ, హల్లెలూయా, యెహోవా చేత ఆశీర్వదించబడుతూ. ఖచ్చితంగా నా ప్రియస్తుతాడు సహోదరుడా, సహోదరి, దేవుడు ఆశీర్వదిస్తే విస్తారమైన మత్స్యములతో నిండిపోయింది మహాసముద్రం. హల్లెలూయా. దేనికి మహిమ. అలాగే ఈ భూమి మీద నిన్ను నన్ను కూడా యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి విస్తారముగా ఆయన బిడ్డలు మనం ఉన్నాం. మరి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా? ఆయన ప్రేమించి మనల్ని నిర్మించుకున్నాడు ఈ విధముగా. హల్లెలూయా. కనుక ఆయన కోసం బ్రతుకుతున్నామా? ఆయన రెక్కల నీడలో ఉన్నామా? ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఆయన రెక్కల క్రింద మనం ఉన్నామా? దేనికి మహిమ కలుగునుగాక. ఆయన రెక్కల నీడలో ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఆయన్ని కాదని బయటికి వెళ్తేనే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు,
ఏమి సమస్యలు ఇరుక్కుపోతారు. ఆయన పేరు చెప్పుకుంటూ ఆయనలో ఉన్నాం అనుకుంటూనే ఏం చేస్తున్నారండి? అప్పులు చేసేస్తున్నారు కదా! లక్షల కొలది అప్పులు చేసేస్తున్నారు. ఇప్పించేది సైతానుగాడే. ప్రభు ఇప్పించట్లే. ఇస్తాను రమ్మని చక్కగా చైరేసి కూర్చుంటాడు అపవాదిగాడు. వాడు ఏజెంట్లు. నేను ఇస్తాను రండి బ్రదర్, మీకు ఎంత కావాలో చెప్పండి ఇచ్చేస్తా అంటాడు. అప్పుడు మీరేం చేస్తారు? అబ్బా దేవా నీకు స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అడగ్గానే ఇచ్చేసినందుకు దేవా మీకు స్తోత్రాలు అని సాక్ష్యాలు చెప్తున్నారు. ఎంత విచారం చూడండి. హల్లెలూయా. అలా లక్షల అప్పులు చేసి తిప్పలు పడుతున్న చాలామంది ఉన్నారు. కనుక ఆయన రెక్కల నీడలో కనుకుంటూ ఆయన చెప్పిన ప్రతి మాటకి విధేయత కలిగి జీవిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆశీర్వదించబడతారు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కొన్ని మాటలు దీవించును గాక. నేను ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. ప్రభా మీకు స్తోత్రాలనైనా. ఏ విధంగా అయితే చేప నీటిలో ఉన్నంత వరకు అది బ్రతికే ఉంటుంది, నీటిలోంచి బయటకు వచ్చిన తర్వాత అది చనిపోతుంది. క్రైస్తవుడు కూడా ప్రభా నీ వాక్యపు వెలుగులో ఉన్నంత వరకు, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నంత వరకు బ్రతికే ఉంటాడు ఆత్మలో. కనుక క్రిస్టియన్ అని చెప్పుకుంటూ దేవుని బిడ్డలని పేరు పెట్టుకుంటూ ఒకవేళ వాక్యమనే నీరు త్రాగకుండా, వాక్యమనే పాలు త్రాగకుండా, వాక్యాన్ని భోజనం చేయకుండా అయ్యా నీ పేరు పెట్టుకొని నాయనా పేరుకు మాత్రం క్రైస్తవులుగా జీవిస్తూ శ్రమల్లో, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లో చిక్కుపడ్డారేమో బిడ్డలందరూ దర్శించిన దయచేసి. ఎలాగైతే చేప నీటిలో ఉంటేనే బ్రతుకుతుందో క్రైస్తవుడు కూడా వాక్యములో నిలిచుటనే బ్రతుకుతాడని ఈరోజు నాతో మాతో మాట్లాడి ఉన్నారు. ఎవరైనా వాక్యానికి సమయం ఇవ్వకుండా, పరిశుద్ధ లేఖ ధ్యానించుకోకుండా, స్తుతించకుండా, ప్రార్థన లేకుండా సొంత ప్రయత్నాలు చేస్తూ సతికిలు పడుతున్నారేమో, శ్రమల్లో, ఇరుకులు, ఇబ్బందులు పడిపోయారేమో, ఆత్మీయ జీవితంలో తండ్రి నాయన చల్లారిపోయినారేమో ఒకవేళ. కనుక ఆ చేప ఎలాగైతే నీళ్ళల్లో ఉన్నంత వరకు బ్రతుకు ఉంటుంది, ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చిన తర్వాతే అది చనిపోతుంది. ఎందుకంటే నీరు లేదు కాబట్టి. కానీ క్రైస్తవ జీవితం కూడా వాక్యం లేని క్రైస్తవుడు ఆ ఎలాగైతే చనిపోయిన చేపతో సమానం. కనుక వాక్యంలోని సమృద్ధైన వాక్యంలోనే తొణికిసలాడుతూ క్రైస్తవుడు జీవించే కృప దయచేయండి. ఎల్లవేళ సమయాన్ని కోల్పోకుండా నీ సన్నిధిలో వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ అయ్యా ఎలాగైతే నీళ్ళలో ఉన్న చేప ఆరోగ్యంగా చక్కగా మరి అది జలకాలాడుతూ ఆ నీళ్ళలో బ్రతుకు ఉంటుందో, ఇదిగో వాక్యాన్ని వీక్షణ ప్రియ సహోదరులు అందరూ జ్ఞాపకం చేసుకోండి. అయినా సమస్య వచ్చింది కదా అని బయటకు వచ్చేయకుండా అక్కడే ప్రభు సన్నిధిలోనే ఉండి ఆ వాక్యం ధ్యానిస్తూ వాక్యంలోనే నిలిచి ఉండి దైవాశీర్వాదం పొందుకున్న సహాయం చేయమని, ప్రతి సమస్య నుంచి విడిపించమని, అప్పు నుంచి విడిపించమని, సమస్య నుంచి విడిపించమని, వాక్యంలోనే వారి నిలిచిండే కృప దయచేయమని, సర్వ సమృద్ధి వారికి అనుగ్రహించబడను గాకని, ప్రతి సమస్యను విడిపించమని, వారి మీదేం భారమని కాడి ఉందా కాడి ఏస్తున్నామని విరిచేస్తున్నాను, విరగొట్టబడను గాక ఏస్తున్నాములు కంప్లీట్గా విడుదల ప్రకటిస్తున్నాను. వారు ఏమైతే ఆశించారో నీ సన్నిధులు వారి హృదయవాంఛలన్నీ తీర్చబడను గాక. వారు ఆశ కలిగి ఉన్నారయ్యా. వారిని వాక్యానికి వీక్షిస్తూ ఉండగానే వారి కోరికలన్నీ కూడా యేసునామమున సఫలపరచబడును గాక. యేసుని స్తుతించి ప్రార్థిస్తూ వీళ్ళ మీ చేతులుగా నిండు మనసు బ్లెస్ చేస్తున్నాను పరలోకపు మా ప్రియ తండ్రి యేసు పరిశుద్ధ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.